రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ గ్రామ వాస్తవ్యులైనటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని మాటలు తెలియచేయడానికి ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకు వచ్చాం. దేవుని వాక్యంలో నుండి ఒక మాటను మీకు పరిచయం చేస్తాను. కాబట్టి యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తూ ఉంది. మానవులందరూ కూడా శిక్షలో ఉన్నారు. ఈ శిక్షలో నుండి విడిపించడానికి దేవాతి దేవుడు ఈ లోకానికి అరుదించినటువంటి ఆ మహత్తరమైనటువంటి కార్యాన్ని బట్టి మీకు అందరికీ కూడా తెలియచేసేటటువంటి మాట ఏంటంటే, మానవ జాతి అంతా కూడా శిక్షలో ఉన్నారని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఏంటి శిక్ష అంటే, దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో తన పోలికలో మానవుణ్ణి చేసుకున్నాడు. దేవుడు తన బిడ్డగా ఆయన వారితో సహవాసం చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో దేవుడు మానవుణ్ణి తయారు చేస్తే, మానవుడు కాస్త దారి తొలగి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను, దేవుడిచ్చినటువంటి మాటను తిరస్కరించి పాపం అనేది మానవుని జీవితంలోనికి రావడం ద్వారా, పాపం ద్వారా మరణం, ఈ మరణం ద్వారా నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు మానవుడు. అంటే పాపం ఏం తీసుకొచ్చి పెట్టింది? దేవుని వాక్యం అంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. తద్వారా మానవుడు శిక్షకు పాత్రుడయ్యాడు. అంతకుముందు మానవుడు మరణం లేనివాడిగా, పరిశుద్ధుడిగా, మహిమను కలిగినటువంటి శరీరాన్ని, మహిమను కలిగినటువంటి దేహాన్ని కలిగినటువంటి మానవుడు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, తద్వారా పాపం ప్రవేశించి పాపం ద్వారా ఈ మరణం ద్వారా నిత్య నరకానికి, అంటే పాతాళ లోకం, అగ్నిగుండం, యమలోకం అంటూ ఉంటారు. ఆ లోకానికి మానవుడు సరాసరి ఈ లోకాన్ని విడిచిన తరువాత వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది కాస్త మానవుడు ఈ యొక్క కార్యంలో మానవుడు ఈ విధంగా ఆ పాతాళ లోకానికి, నరకానికి వెళ్ళిపోవడం చూసి దేవుడు, అయ్యో నేను సృజించిన వాడిని, నేను వీరిని పుట్టించాను, కానీ వీళ్ళందరూ కూడా మరి నరకానికి వెళ్ళిపోతున్నారు, నా దగ్గర ఉండవలసినటువంటి మానవులందరూ కూడా నరకానికి పోతున్నారని చెప్పి దేవుడు బాధతో ఈ లోకానికి ఆయన మానవుడిగా అరుదించి మానవులందరి కొరకు ఏ శిక్షలో ఉన్నాడో మానవుడు ఆ శిక్ష నుండి తప్పించడానికి, ఆ శిక్ష నుండి విడిపించడానికి, అంటే ఆ పాతాళం నుండి, ఆ యమలోకం నుండి మానవులందరినీ విడిపించడానికి దేవాతి దేవుడు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చి నేనే మార్గం అని చెప్పి ఆయన పరలోక రాజ్యం అనే ఒక ప్రాంతాన్ని, ఒక పట్టణాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన తెలుసుకుంటారో, ఎందరైతే నేను పాపిని ప్రభువా, నేను పాపంలోనే ఉన్నాను అని చెప్పి గుర్తించి గ్రహించి తమ పాప జీవితాన్ని విడిచిపెడతారో, వారి జీవితాల్లో దేవుడు ప్రవేశించి వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు అంటే పరలోక రాజ్యానికి వారసులుగా ఆయన సిద్ధపరుస్తాడు. అంటే పాపాన్ని ఒప్పుకుంటే మరణం నుండి విడుదల దొరుకుతుంది. పాపాన్ని ఒప్పుకుంటే ఈ లోకం విడిచిన తర్వాత ఒక రోజున ఆ పుణ్యలోకం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన యందు ఉంటే కనుక శిక్ష నుండి తప్పించబడతాం. ఆ యొక్క పాతాళ లోకం అనేటటువంటి ఆ మహాభయంకరమైనటువంటి స్థలాన్ని విడిపించబడడానికి దేవుడు చేసినటువంటి కార్యాన్ని అందరైతే అంగీకరిస్తారో వారి జీవితాల్లో ఎనలేని సంతోషం, ఈ లోకంలో సమాధానం దొరుకుతుంది. ఈ లోకం విడిచిన తర్వాత పుణ్యలోకం దొరుకుతుంది. కాబట్టి ఈ మాటలు యందు విశ్వాసం ఉంచి మిమ్మును, మీ జీవితాలని దేవుడు రక్షించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహామహిమ కలిగిన మహారాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిత్వదేవ, దేవాది దేవాని స్తోత్రాలు. ఇదిగో ఈ గ్రామాన్ని, ఈ ప్రేమాన్ని నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు దేవా. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపడిన అనేకులను లేపాలను ఉద్దేశంతో తండ్రి నీ సేవకుడును సంఘమును ఇగో ప్రభువా ప్రేరేపించిన దేవి ఈ విధంగా స్వార్థ ప్రకటించులకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, నీ చేయించిన సహాయం బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. నీ యందు ప్రయాసము తండ్రిగో సఫలము చేయనాయన ఫలమును గ్రహించిన దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఈ గ్రామాన్ని రక్షించండి నాయన ప్రభా. తండ్రి ఒకరు ఆకర్షిస్తేనే కానీ వాళ్ళు నా యొద్దకు రారు అని చెప్పుచున్న నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు.
తండ్రి అయిన దేవ కుమారుని యేసు పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో ఈ గ్రామ ప్రాంత వాసులందరినీ కూడా మీరు ఆకర్షించండి నాయన. నీ యొద్దకు చేర్చుకోమని దేవా, వారి పాపములు వారి యొక్క శాపములు నాయన ఇదిగో వారు ఒప్పుకున్నట్లుగా నాయన నా తండ్రి ఇదిగో పరిశుద్ధాత్మ తండ్రి వారిని ఒప్పింపచేసి వారికి మారు మనసుని గొప్ప రక్షణ ఇచ్చి రాబోయే దినాల్లో నేను ఎదుర్కోగల శక్తివంతులుగా ప్రభా, నేను ఎరిగిన గ్రామంగా తండ్రి నాయన ఈ గ్రామ వాస్తవ్యులను ప్రభా దేవా, రాజులు మొదలుకుని అధికారులు మొదలుకుని పేదల వరకు నా తండ్రి ఇగో అన్ని పరిస్థితుల్లో ఉన్న సకల ప్రజలను ప్రభా నీకు అప్పచెప్తూ నీ చేతులకు తీసుకుని తండ్రి మీకు రక్షణ కార్యం అనుగ్రహించి మహిమ పొందమని యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.